హాయ్ ఆల్. ఎవరికైనా కాల్స్ వస్తున్నాయా? హాయ్ గుడ్ మార్నింగ్ చంద్రకాంత్ గారు. గుడ్ మార్నింగ్ అండి అక్రమ్ గారు. ఏమైనా కాల్స్ వస్తున్నాయా? లేదండి, నేను కొంచెం బిజీ ఉన్నాను. అంటే ఒక 1.5 వీక్ నుంచి నేను చూడట్లేదు అది. ఓకే. కాల్స్ అయితే వస్తున్నాయి అనుకుంటా కదా. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కదా, మీకు జరిగింది కదా ఆల్రెడీ. ఇంకా తర్వాత రెస్పాన్స్ ఇవ్వలేదండి వాళ్ళు. ఇంకా ఫస్ట్ రౌండ్ అయింది అంతే. సెకండ్ రౌండ్ ఇంకా కాల్ షెడ్యూల్ చేయలే ఇంకా. వచ్చేసారు కదా. వచ్చేసా. వేరే వాళ్ళకి కూడా జరిగింది అనుకుంటున్నారు, సార్ చెప్పారా ఆ రోజు. ఓకే, సార్ వచ్చారు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. జస్ట్ విల్ వెయిట్ ఫర్ ద 2 minutes అండి. Okay guys, we will start for today's session. Last 3 days ఏం చేస్తారండి? ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఎస్ సార్, ప్రిపేర్ అయ్యాం సార్. ఓకే చంద్రకాంత్ గారు, నైస్ టు హియర్. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అయ్యారండి? సార్ ప్రిపేర్ అయ్యాను సార్. ఎస్ సార్, ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ అవుతున్నాం అని కాదండి, ఆయన వాంటెడ్లీ ఇచ్చింది దేని గురించి అంటే అసలు మీరు ఏమన్నా ఉంటుందా, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయన చాలా క్లారిటీగా ఏమైనా డౌట్స్ వస్తాయేమో, కనీసం ఈ 2 గంటలు మార్నింగ్ 2 hours అన్నా మీరందరూ యూటిలైజ్ చేసుకుంటారేమోనని ఆయన యొక్క ఇంటెన్షన్. ఎనీవే, నైస్ టు హియర్ దట్ మీరు యూటిలైజ్ చేసుకున్నాను అంటున్నారు. సో నౌ రిమైనింగ్ అంటే మనం జెన్కిన్స్ లో కొన్ని పార్ట్ ఉన్నామండి. ఈ వీక్ లో మెజారిటీ చూసి మళ్ళా మనం చాలా ప్రాక్టికల్ సెషన్స్ ఎక్కువ చేసుకోవాలండి. ప్రాక్టికల్ సెషన్స్ అంటే మనం ప్రస్తుతానికి చేయలేదండి, జస్ట్ కొన్ని చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా ఆటోమేషన్ రూల్ అవుట్ చెప్పానండి, అది పెండింగ్ పెట్టారు. అది మీరు చేయలేదు కాబట్టి ఇక అది కూడా నేను రేపు కవర్ చేసేస్తాను, అది కూడా చేద్దాం. అయితే ఇక్కడ జెన్కిన్స్ లో కొన్ని లాస్ట్ వీక్ బిల్డ్ చేసి చూపించానండి. బిల్డ్ కూడా గిట్ హబ్ తోటి చేసి చూపించాను. అది అయితే జీరా తోటి ఇంటిగ్రేషన్ కొన్ని బ్యాక్గ్రౌండ్ ఉన్నాయండి. ఈరోజు రేపు కూడా
ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. అయితే కొన్ని కాన్ఫిగరేషన్స్ డీటెయిల్స్ మాత్రం క్లారిటీగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఒకసారి మళ్ళీ మనం చూద్దాం సార్. నేనేం చెప్పాను, డెవలపర్స్ అందరూ కూడా గిట్ హబ్ అనే దానిలోకి వచ్చి లాగిన్ అవుతారు, మీరు కూడా గిట్ హబ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి అన్నాను. నేను గిట్ హబ్ లోకి లాగిన్ అయినట్టు ఆటోమేటిక్ గా నాకు లాగిన్ అయిపోయింది. ఇది నార్ని హెచ్సిఎల్ జీకే అనేది మీది బ్రాంచ్ నేను క్రియేట్ చేసుకున్నాను. నా కోడ్ అంతా ఇక్కడ ఉంది. అంటే ప్రీవియస్ థర్స్డే క్లాస్ లో మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, డెవలపర్స్ అందరూ ఒక్క చోటన ప్లేస్ లో ప్రోగ్రామ్స్ పెడతారు. ఆ ప్లేస్ ని రిపాజిటరీ అంటారు, దాన్నే వెర్షన్ కంట్రోల్ అని అంటారు. అదొక సాఫ్ట్వేర్. ఆల్ ద డెవలపర్స్ ఆ ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని తయారు చేసి ఒక ప్లేస్ లో పెడతారు, దాన్నే రిపాజిటరీ లేదా వెర్షన్ కంట్రోలర్ అంటారు. ఇక్కడ గిట్ హబ్ ఈజ్ ఏ రిపాజిటరీ ఆర్ వెర్షన్ కంట్రోలర్. రిపాజిటరీలో జీకే అనే రిపాజిటరీని క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారు. రిపాజిటరీని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్, న్యూ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా చేయొచ్చు. అయితే ఇదేంటి, ఇది గిట్ హబ్ యొక్క రిపాజిటరీ డీటెయిల్స్. జీకే ఈజ్ ద రిపాజిటరీ. రిపాజిటరీ అంటే దానిలో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ ఆల్ ద ప్రోగ్రామ్స్ విచ్ డెవలప్డ్ బై వేరియస్ డెవలపర్స్ ఫ్రమ్ ద వేరియస్ లొకేషన్స్. చంద్రయాన 3కి బెంగళూరు టీం పనిచేసింది, సూళ్ళూరుపేట పనిచేశారు, అలాగే ఒరిస్సా పనిచేసింది, వేరు స్టేట్స్ నుంచి పనిచేశారండి. అంటే ఒకే చోట నుంచి అందరు సైంటిస్టులు ఉంటారండి. సైంటిస్ట్ ఆర్ ఫ్రమ్ ద డిఫరెంట్ లొకేషన్స్. వాళ్ళు అందరి కాంట్రిబ్యూషనే ఒక అవుట్పుట్ ఈజ్ ద చంద్రయాన 3. ఇక్కడ కూడా ఏంటి అంటే జీకే ఈజ్ ఏ రిపాజిటరీ. ఈ రిపాజిటరీలో ఎక్కడోళ్ళైనా సరే ఈ యూఆర్ఎల్ కి లాగిన్ అయ్యి వాళ్ళ క్రెడెన్షియల్స్ తోటి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ పెడతారు. దట్ ఈస్ ద పార్ట్ నెంబర్ 1. నౌ కమ్ బ్యాక్ టు ద జెన్కిన్స్. జెన్కిన్స్ ఏం చేస్తుంది, ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని తీసుకుని బిల్డ్ చేస్తుంది. దానికి ఏం చెప్పాను, న్యూ ఐటమ్ అని పెట్టుకుని, న్యూ ఐటమ్ అంటే ఏంటంటే యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ న్యూ ఐటమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ కి ఏదో నేమ్ ఏమన్నాను. ఈ రోజు మండే కాబట్టి నేను ఏదో మండే, ఈరోజు 4th సెప్టెంబర్, ఏదో 2023 అని ఇచ్చాను నా ప్రాజెక్ట్. అంటే డేట్స్ ఎప్పుడు ఇవ్వరండి, దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ నేమ్ డెవలపర్స్ సజెస్ట్ చేస్తారు. ఆ బిల్డ్ కాడ ఇక్కడ పేరు ఇస్తాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్ నేమ్. తర్వాత ఇదేంటి, స్క్రమ్ ప్రాజెక్టు, కాన్బాన్ ప్రాజెక్టు. నెక్స్ట్ ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ టైప్స్ ఏంటో అనేది ఒకసారి స్టడీ చేసినప్పుడు ఫస్ట్ ఈ రెండింటి కాంబినేషన్ కంప్లీట్ చేసేసి ఈ రోజు ఈ మిగతా టైప్స్ చూద్దాం. నేను ఏదో ఫస్ట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అంటే ఇది దేనికైనా సూటబుల్ అవుతుంది. అంటే మనకి జీరాలో స్క్రమ్ ప్రాజెక్ట్ అయితే స్క్రమ్ యాక్టివిటీస్ కి, కాన్బాన్ కి అయితే వేరేది, అలాగే మీకు బేసిక్ అని ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా టైప్స్ ఉంటాయండి. ఈ టైప్స్ ఏంటంటే ఈ కలపడం, ఈ కోడ్ అంతా కలిపి ఒక సాఫ్ట్వేర్ రన్ చేసే కాదు కూడా. దేర్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ డిఫాల్ట్ టైప్ ఈస్ ద ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ లో మీకు ఏం జరుగుతుంది అనేది దాని కిందే రాస్తాను. అయితే సార్ నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత గెయిన్ చేసే క్యాపబిలిటీ లేదు, మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ అని అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నేను ఏమీ చెయ్యం, డెవలపరే మీకు చెప్తాడు, అరే భయ్యా ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసుకో, పైప్ లైన్ తీసుకో, మల్టీ ఆర్గనైజేషన్ తీసుకో, ఫోల్డర్, మల్టీ బ్రాంచ్ అనేది సజెస్టెడ్ బై ద డెవలపర్. ఎందుకంటే నువ్వు స్క్రమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలా, కాన్బాన్ క్రియేట్ చేయాలని నువ్వు డిసైడ్ చేయాలి. ద ప్రాజెక్ట్ మేనేజర్స్ విల్ డిసైడ్ స్క్రమ్కి వెళ్ళాలా, కాన్బాన్కి వెళ్ళాలా అని. ఇక్కడ కూడా ఏంటి అని అంటే, what type of project which I need to select, it's decided by the project manager or the developers who are developed that code. అంతేగాని మీరు నేను డెవలప్ చేయడానికి ఏమి లేదు సార్, అంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఏమి లేదు. ఫ్రీ స్టైల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేనికైనా ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇక్కడ దిస్ ఈస్ ద సెంట్రల్ ఫీచర్స్ ఆఫ్ జెన్కిన్స్. జెన్కిన్స్ విల్ బిల్డ్ యువర్ ప్రాజెక్ట్. జెన్కిన్ అనేది మీ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తుంది. కంబైనింగ్
కంబైనింగ్ అంటే ఈ సోర్స్ కోడ్ ఎస్సిఎం అంటే సోర్స్ కోడ్ కంట్రోల్ మేనేజింగ్ సిస్టమ్. అంటే గిట్ హబ్, గిట్ ల్యాబ్, ఎస్విఎన్, టిఎఫ్ఎస్ ఇవన్నీ కూడా ఎస్సిఎంస్ అన్నమాట. అంటే అవన్నీ ఇప్పుడు మనం బైక్స్ అంటాం. బైక్ అంటే ఏంటి, మనకు మీకు అందరికీ తెలుసు, టూ వీలర్. ఇక్కడ బైక్ లో రకాలు ఉంటాయి. అంటే యమహా వాళ్ళ బైక్, యూనికాన్ అదే సారీ హోండా వాళ్ళ బైక్, హీరో వాళ్ళ బైక్, టీవీఎస్ వాళ్ళ బైక్, ఇలా చాలా బైక్స్ ఉంటాయి. అంటే బైక్ అంటే జనరిక్ వర్డ్. ఆ బైక్ లో ఎలా పేర్లు ఉంటాయో ఎస్సిఎం అనేది సోర్స్ కోడ్ కంట్రోలింగ్ సిస్టమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ గిట్ అనాలిస్ ఎస్సిఎం, గిట్ హబ్ ఎస్సిఎం, గిట్ ల్యాబ్ ఎస్సిఎం, ఎస్విఎన్. అంటే ఇది ఒక జనరిక్ టెర్మినాలజీ, కానీ దీని తర్వాత కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ వస్తాయి. అందులో గిట్ హబ్, గిట్ ల్యాబ్, ఎస్సిఎం విత్ ఎనీ బిల్డ్ సిస్టమ్. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటారు, కంబైనింగ్ అంటే కలుపుద్ది. ఎనీ ఎస్సిఎం అంటే ఏ సోర్స్ కోడ్ నుంచి అయినా, అంటే అది గిట్ అవ్వచ్చు, గిట్ హబ్ లో ఇలా ప్రోగ్రామ్స్ ఏదైనా వచ్చినా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కలిపేసి ఒక సాఫ్ట్వేర్ ఇస్తుంది. ఇక విత్ ఎనీ బిల్డ్ సిస్టమ్ అంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ కోట్లలో ఉంటే మ్యావిన్ తోటని, తక్కువ ఉంటే యాంట్ తోటని, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటే గ్రాడెల్ తోటని, అంటే దేనితోటైనా కలిపేస్తుంది. అంటే ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే జెన్కిన్స్ విల్ బిల్డ్ యువర్ ప్రాజెక్ట్ కంబైనింగ్ ఎనీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. ఏదైనా సోర్స్ కోడ్ నుంచి వచ్చే ప్రోగ్రామ్స్ ని కలిపేసి విత్ ఎనీ బిల్డ్ సిస్టమ్ అంటే యాంట్ తోటైనా కలుపుద్ది, గ్రాడెల్ తోటైనా కలుపుద్ది, మ్యావిన్ తో. ఈ యాంట్ ఏంటి, గ్రావెల్ ఏంటి మీకు చూపించాను సార్. మీకు లాస్ట్ టైంలో ఫస్ట్ రోజు చెప్పాను. ఎందుకంటున్నానంటే బేసిక్ క్లారిటీ ఉంటే సబ్జెక్ట్ లో మనం చాలా తోపవుతాం సార్. బేసిక్ కాడే మనం తప్పు చేస్తానండి, అప్కమింగ్ లో మనకు చాలా ప్రాబ్లం ఉంటుంది. మీకు నేను సిమెంట్ మిక్సర్స్ అని చెప్పాను సార్. మీకు సిమెంట్ మిక్సర్ మిషన్స్ అని ఇక్కడ ఉంటాయని చూపించాను నేను. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి సార్, ఇది ఉందనుకోండి సార్, ఏది ఇది ఉందనుకోండి, ఒక మిక్సర్ తీస్తున్నాను చూడండి. ఇది చిన్న చిన్న ఇళ్ళకండి. ఇది చిన్న చిన్న ఇళ్ళు ఏది ఉన్నాయో వాటికి సరిపోతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టాలనుకోండి సార్, మీకు ఇవి కాదు సార్, కింద ఉంటాయి చూడండి. ఇంకా పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయండి. పెద్ద పెద్ద మిషనరీస్ అంటే ఇవ్వండి సార్. ఇదేమో అపార్ట్మెంట్లు కట్టేది అనుకోండి, ఇక్కడ వస్తుందండి. ఇది లోడ్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. అంటే యాంట్, మ్యావిన్, గ్రాడెల్ ఇవన్నీ ఏంటి అని అంటే మీ యొక్క ప్రోగ్రామ్స్ తక్కువ ఉంటే, అంటే ఏదో 10 లక్షల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యాంట్ తోటి వెళ్ళిపోవచ్చు. 10 లక్షల పైన వచ్చేసినాయి, మ్యావిన్ తో వెళ్ళవచ్చు. అలా కాకుండా ఒక లాంగ్వేజ్ వాళ్ళు .NET వాడారు, జావా వాడారు, అలాంటప్పుడు గ్రాడెల్కి వెళ్తాం. అంటే మనం కట్టే అపార్ట్మెంట్స్ ని బట్టి మనం ఏం చేస్తాం, ఇలా చిన్నది తీసుకోవాలా, ఇలా పెద్దవి తీసుకోవాలా, లేకపోతే ఏంటి అనేది మనం ఎప్పుడు డిసైడ్ అవుతాం, అది మనం కట్టే యొక్క బిల్డింగ్ ని బట్టి. అంటే బిల్డింగ్ పెద్దది అయితే మిషనరీ ఇలా వాడే మిక్సర్స్ పెద్దవి వాడతాం. ఇక్కడ కూడా మీనింగ్ ఏంటి అని అంటే ఎనీ బిల్డ్ సిస్టమ్ అంటే చిన్నదైతే యాంట్, మీడియం అయితే మ్యావిన్, పెద్దదైన మ్యావిన్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే గ్రాడెల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ కింద వాళ్ళు చెప్తారు సార్ ఇది. అండ్ దిస్ క్యాన్ బి ఈవెన్ యూజ్డ్ ఫర్ సంథింగ్ అదర్ దాన్ సాఫ్ట్వేర్ బిల్డ్. నాట్ ఓన్లీ ద సాఫ్ట్వేర్ బిల్డ్ అండి, అదర్ దాన్ దట్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు యూటిలైజ్ అని చెప్పి ఈ ఫ్రీ స్టైల్ అనేది చెప్తున్నాడు. ఇలా మిగతాన్ని స్టడీ చేద్దాం సార్. ఫ్రీ స్టైల్ క్లిక్ చేసి ఇది ప్రాజెక్ట్ పేరు, ఈ టైప్ సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ ఓకే అని కొడితే మీరు ఏం చేస్తున్నారు, యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనకు ఉండే తక్కువ స్కోప్, కానీ ఫ్యూచర్ లో నేర్చుకునేటప్పుడు ఇవన్నిటిని ఇది ఒక్కటే మళ్ళా 45 రోజులు, మినిమం 30 రోజులు డైలీ గంటన్నర చెప్పే కోర్స్ అండి ఇది. అయితే ఒక్కసారి మీరు ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక పేరు ఇచ్చిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి, జనరల్, సోర్స్ కోడ్, బిల్డ్ ఎన్వైరన్మెంట్, బిల్డ్ స్టెప్స్, పోస్ట్ బిల్డ్. ఒకటి ఇది వదిలేసేయండి, 1, 2, 3, 4, 5. అంటే వన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రాజెక్ట్, అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఏం చెప్తున్నాడంటే 5 రకాల కాన్ఫిగరేషన్స్ చేయాలి. డెవాప్స్ లో ద ఫస్ట్ వన్ ఇస్ ద జెన్కిన్స్ లో మనం చేయాల్సిన ఏంటంటే 5 స్టెప్స్. సోర్స్ కోడ్ ఇక్కడ జనరల్ అంటే ఏంటంటే అసలుకి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు, ఏం చేస్తారు అన్నది ఈ డిస్క్రిప్షన్ లో రాస్తారు. రాయాలా సార్ అంటే రాయాల్సిన అవసరం లేదు, నీకు కావాలి అంటే రాసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్స్ అండి. ఇక్కడ
నీకు ఏదన్నా జీరాతో కనెక్ట్ అవ్వాలంటే జీరా యూఆర్ఎల్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అని ఉంటాయండి. అంటే పాతది ఏదైనా బిల్స్ ఉంటే అన్నిటిని తీసేసేయాలి. ఇది గిట్ హబ్ ప్రాజెక్ట్ అయితే గిట్ హబ్ యూఆర్ఎల్ ఇది. దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్. ఇది చాలా గుడ్ క్వశ్చన్ సార్. పారామీటరైజ్డ్ అంటే ఈ కంపెనీ వాళ్ళు ఈ ప్రొడక్ట్ డెవలప్ చేసే వాళ్ళు పేరు పెట్టకుండా సాఫ్ట్వేర్ తయారు చేసి పెడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో మీ దానిలో ఎయిర్టెల్ అని జియో అని ఇలా మనకి సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న నిన్న వచ్చింది సార్. అది నేను కొంత చేశాను. చూస్తున్నాను నేను ఈ రోజు నేను అట్లా రివర్ట్ అవుతాను సార్. చూస్తాను నేను చూస్తాను. తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఓకే సార్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఆప్షన్స్ అండి సార్. నేను ఇవన్నీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది కొన్ని సినారియో. సారీ, నేను మీకు ఇంత పారామీటరైజ్ చెప్తూ పక్కొచ్చాను. పారామీటరైజ్డ్ నేను ఎయిర్టెల్ జియో ఇలా ఉన్నాయి సార్. మనం కూడా ఏదో కొత్తగా ఇంకొకటి పెట్టాలనుకుంటున్నాం సార్. కొత్తగా పెట్టడం అంటే ఇంకొకటి ఏదో మనం జీకే గుంటూరు కారం మనం కూడా అలాంటిది ఏదో ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం సార్. మనం దానికి సాఫ్ట్వేర్ తయారు చేయాలండి. సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఒక 5 సంవత్సరాలు పడుతుంది. ఈ టెలికాం సాఫ్ట్వేర్ తయారు చేయడం, శాటిలైట్ తో కనెక్ట్ అవ్వడం, వాటి బిల్లింగ్, ఓకే, అది ఎక్కడికి వెళ్తుంది, యుఎస్ కాలా, యూకే కాలా, వేరే కంట్రీ కాలా, ఇండియా కాలా, ఫ్రీ కాల్సా, వాటి ఛార్జెస్, మన దగ్గర ఉన్న టైప్స్, వీటికి ఆ సాఫ్ట్వేర్ రాయడానికి, ఆ బిల్లులు తయారు చేయడానికి, ఆ మెసేజింగ్ పంపడానికి, ఈ ఫ్రీ పెయిడ్ పోస్ట్ పెయిడ్ చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. అయితే కన్వర్జెస్ అనే వన్ ఆఫ్ ద కంపెనీ, కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ రెడీగా ఉంటుంది. మనం ఆ 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను కూడా కొత్తది పెట్టుకుంటున్నాము, మీకు ఎంత డబ్బు అయితే అంత ఇచ్చేస్తాము, మీరేంటో చెప్పండి, మాకు కావాల్సిన పేరు జీకే అని కావాలి అని అంటే దాన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ పారామీటరైజ్డ్. పారామీటరైజ్డ్ అంటే ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ రెడీగా ఉంది. ఇది జీకే అని ఇస్తే అన్ని ప్లేసుల్లోనూ, అంటే బిల్లులో అయినా ఎక్కడైనా జీకే 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 అని వచ్చేస్తుంది అనమాట. అంటే జనరిక్ గా సాఫ్ట్వేర్ తయారు చేసి ఈ వాల్యూస్ పంపుతారు. అది ఒక మెథడ్. అలాగే ప్రోగ్రామింగ్ లో మీకు ఇంటీజర్ ఏ బి అని చెప్పి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, వాల్యూస్ ఇవ్వనండి, తర్వాత వాల్యూస్ ఇస్తారన్నమాట. అంటే ప్రోగ్రామింగ్ లో యాక్చువల్ వాల్యూస్ ని ఎలా పంపుతారంటే బిల్డ్ టైంలో త్రూ పారామీటర్ ద్వారా పంపుతారు. పారామీటర్స్ అంటే ఏం లేదు సార్, అక్కడ జనరిక్ గా ఉంచుతారు. ఆ జనరిక్ దానికి వాల్యూస్ పంపదాన్ని పారామీటరైజ్డ్ అంటారండి. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా పాత బిల్స్ ఉంటే వాటిని చూసి ఇక్కడ చూడండి సార్, మీరు ఇదేదో నాకేది అర్థం కావట్లేదు సార్ అని మీరు కంగారు పడ అవసరం లేదు సార్. మీరు ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద మీ మీ మౌస్ పెడితే మీకు ప్రతి దాని గురించి చాలా ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. హెల్ప్ ఫర్ ఫీచర్స్ డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అంటే ఫీచర్స్ గురించి మీరు ఏదన్నా ఓల్డ్ బిల్స్ ఉంటే డిస్కార్డ్ చేయమని. ఇక్కడ పారామీటరైజ్డ్ కదా, దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ అంటే ఈ సాఫ్ట్వేర్ జనరిక్, దానికి కావాల్సిన వాల్యూస్ లేవు, ఆ వాల్యూస్ మీరు ఇస్తే ఆ వాల్యూస్ తీసుకుని బిల్డ్ చేస్తుంది అన్నది దాని యొక్క మీనింగ్. ఇక్కడ మీరు చూస్తే అంటే మల్టిపుల్ బిల్స్ ఉన్నా ఏమున్నా నువ్వు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూట్ కంకరెంట్ బిల్స్ అంటే కంకరెంట్ అంటే మల్టిపుల్, ఒకదాని తర్వాత ఒకటి, అంటే లేదా రెండు ప్యారలల్ గా ఇలాంటి ఏది చేయాలన్నా సరే యూ కెన్ ఏబుల్ టు కాన్ఫిగర్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫీచర్స్ అంటే మనకు ఉన్న దాన్ని చూసుకుని అవసరం అయితే వాడుకుంటాం. ఈ జనరల్ లో ఉన్న ఆప్షన్స్ మీకు ఇప్పుడే చెప్పా. సోర్స్ కోడ్ అంటే ఏం లేదండి, సోర్స్ కోడ్ అంటే నువ్వు దేంతో కనెక్ట్ చేస్తున్నావు అని. గిట్ హబ్, గిట్ ల్యాబ్ అంటే గిట్ అనే. ఇక్కడ నీకున్న యూఆర్ఎల్ ఏంటి, గిట్ హబ్ లో ఈ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ పెట్టేసి .git అని పెట్టి అయిపోయింది. ఇది
ఇక్కడికి వెళ్ళాలి అని అంటే దీనికి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ కావాలి. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ మొన్న యాడ్ చేశాను. ఇక్కడికి వచ్చి మీరు యాడ్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే కొత్త వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి ఇదిగోండి ఇలా క్లిక్ చేసి జెన్కిన్స్ లో స్టోర్ చేయాలంటే మీరు చేసుకోవచ్చండి. అంటే కొత్త యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఉందనుకోండి ఇలా అడ్మిన్ పాస్వర్డ్ అడ్మిన్ ఉన్నాయి అనుకోండి ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ కనపడతాయి అనమాట. ఇక్కడ జెన్కిన్స్ కాడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ కనపడుతుంది. అంటే ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి తీసుకోవట్లేదు. లేదంటే ఇక్కడ ఏమవుతుందంటే కనపడుతుంది. అంటే ఏదైనా యూఆర్ఎల్ కి లాగిన్ ఐడి పాస్వర్డ్ స్టోర్ ఎక్కడ చేస్తారంటే జెన్కిన్స్ లో స్టోర్ చేసుకోవచ్చు అండి. యాడ్ అని కొడితే స్టోర్ అవుతాయండి, తర్వాత వాడుకోవచ్చు అనమాట. ఏం చేశారండి? నేను ఏమీ చేయలేదు. జనరల్లో ఇన్ఫర్మేషన్ చెప్పాను. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ని SCM అంటారు. SCM అంటే నాకు గిట్ హబ్ నుంచి వస్తుంది. ఇక్కడికి వచ్చి చూస్తే నాకు యూఆర్ఎల్ తెలిసిపోద్ది. ఇది యూఆర్ఎల్ లో ఏంటంటే .git అనేవాళ్ళు. యూఆర్ఎల్ కాపీ చేసుకుని .git అనేవాళ్ళు. ఇదిగో అది ఇచ్చాను. ఈ జెన్కిన్స్ అనే అప్లికేషన్ ఈ గిట్ హబ్ ను కనెక్ట్ చేసుకోవడానికి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. కిందకు వస్తున్నా. కిందకు వచ్చిన తర్వాత మీకు చెప్పాను ఇక్కడ మాస్టర్ అని. ఇక్కడ మీకు చెప్పాను ఇక్కడ మెయిన్ అని ఉందా, నీ ప్రోగ్రామ్స్ పైన ఇక్కడ మెయిన్ అని ఉందా, మాస్టర్ అని ఉందా, బ్రాంచ్ పేరులోనే చూసుకోవాలి. ఇక్కడ నీకేముంది? మెయిన్ అని ఉంది. సో యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ మెయిన్. తర్వాత మీకు కిందకు వస్తున్నాను. ఇంకా నేనేం చేయట్లా. దట్స్ ఇట్. మెయిన్ ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అయిపోయింది. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మీకు ఏం చేస్తుంది అనండి, ఆ యూఆర్ఎల్ కనెక్ట్ అయ్యి ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఆ యూఆర్ లోపలికి వెళ్ళి అందులో ఉన్న ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రామ్స్ కాదండి, ఈ మెయిన్ అనే కాడ అంటే ఇక్కడ పేర్లు ఇక్కడ వేరే బ్రాంచెస్ ఉంటాయి అనమాట. కొన్ని ఇదే ప్రోగ్రామ్స్ ని కాపీ చేసి కొంత కోడ్ మారుస్తారు. దానికి ఒక బ్రాంచ్ అని పేరు పెడతారు. అది ఏం పేరు పెట్టారో అది. యాడ్ బ్రాంచ్ అంటే ఒక్కొక్కసారి మెయిన్ లోనూ జరగాలి, బ్రాంచ్ లోనూ జరగాలి అన్నప్పుడు ఇక్కడ మీరు యూ హ్యావ్ టు యాడ్ బ్రాంచ్. బట్ యాజ్ ఆఫ్ నౌ విల్ గో హెడ్ విత్ ద మెయిన్. ఇక్కడ అయిన తర్వాత ఇది అయిపోయింది. నాకు ఏం లేదు. జనరల్ ఇన్ఫర్మేషన్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో యూఆర్ఎల్ ఇచ్చాను, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను, మెయిన్ ఇచ్చాను, అయిపోయింది. బిల్డ్ ట్రిగర్స్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం మనం మామూలుగా ఒకటి ఎగ్జిక్యూట్ చేసి చూసాం తప్ప మనం ప్రాక్టికల్ గా స్టడీ చేయలేదు. ఇక్కడ చూస్తే ట్రిగర్ బిల్డ్స్ రిమోట్లీ ఫ్రమ్ స్క్రిప్ట్స్. ఇక్కడ మీరు చూస్తే ఫ్రమ్ స్క్రిప్ట్స్ అంటున్నాం. అంటే గ్రూవీ స్క్రిప్ట్ ద్వారా కానీ, రెస్ట్ ఏపీఐ ద్వారా కానీ, పైథాన్ స్క్రిప్ట్ ద్వారా కానీ, ఇంకా ఏదైనా జావా ప్రోగ్రామింగ్ ద్వారా కానీ బిల్డ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ కాపీ చేసుకుని ఇక్కడికి తెచ్చుకుని ఇది బిల్డ్ చేస్తుంది కదా, అది ఎప్పుడు చేయాలి అన్నది బిల్డ్ ట్రిగర్స్. ట్రిగర్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అంటే ఇది ఈ వర్క్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నది. ఇక్కడ ట్రిగర్ బిల్డ్స్ రిమోట్లీ అంటే ప్రోగ్రామింగ్ ద్వారా చేస్తావా, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్, వేరే ప్రాజెక్ట్ బిల్డ్ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత దీన్ని లైన్ లో పెట్టమంటారా, బిల్డ్ పీరియాడికల్లీ అని అంటే ఉదయం 10ంటికి జరుగు, మధ్యాహ్నం 3ంటికి జరుగు, రాత్రి 11ంటికి జరుగు, తెల్లవారుజామున 4ంటికి జరుగు అంటే పీరియాడికల్లీ అని అంటే నేను ఒక టైం చెప్తాను, ఆ టైంకి నువ్వు ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని తెచ్చి కలిపేసి ఒక సాఫ్ట్వేర్ కింద తయారు చేయి. అంటే బిల్డ్ పీరియాడికల్లీ అని అంటే ఏ టైంలో జరగాలి అని. బిల్డ్ ఆఫ్టర్ అంటే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ పేరేంటి, అది అయిన వెంటనే మీ ప్రాజెక్ట్ జరుపుతాను. ఇక్కడ బిల్డ్ అనే కమెంట్ ఈజ్ యాడెడ్. అంటే బిల్డ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలంటే జీరాలో ఒక టికెట్ లో కామెంట్ యాడ్ చేస్తాడు, హే గైస్ స్టార్ట్ బిల్డ్ అని ఒక మాట పెడతాడు. జీరా టికెట్ లో బిల్డ్ అనే మాట పెడితే ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చి బిల్డ్ జరగాలి. అంటే ఫస్ట్దేమో రెస్ట్ ఏపీఐ అవ్వచ్చు, గ్రూవీ స్క్రిప్ట్ అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఏదైనా ప్రోగ్రామింగ్ ద్వారా జరగడం.
రెండోదేమో ఒక ప్రాజెక్ట్ ఉంది, అది అయిన తర్వాత మన ప్రాజెక్ట్ జరుగుద్ది. 3 ఉదయము మధ్యాహ్నము లేదా టైమింగ్స్ పెట్టుకోవడం. 4 కామెంట్ పెడితే ఎక్కడ కామెంట్ పెట్టాలి? దే ఆర్ గోయింగ్ టు యాడ్ ద కామెంట్స్ ఇన్ ఏ జీరా. ఇక్కడికి వచ్చేయాలి. చూడండి, బిల్డ్ వెన్ అన్ ఇష్యూ ఈజ్ అప్డేటెడ్ ఇన్ జీరా. ఇక్కడ చూడండి, జీరాలో ఇష్యూని అప్డేట్ చేస్తే ఇక్కడ కామెంట్ పెడితే, అప్డేట్ అంటే ఏంటి? ఏదో ఒక అంటే ఒక ఎస్ఐని తీసి ఇంకోటి పెట్టడమో ఇంకొకటి ఎప్పుడు పెట్టాలి అన్నది నువ్వు కన్సిడర్ చేసుకొని నువ్వు జీరాలో చేస్తే ఇక్కడ జెన్కిన్స్ లో బిల్డ్ స్టార్ట్ అవుతుందండి. తర్వాత గిట్ హబ్ హుక్ ట్రిగర్ అంటే ఏంటి అంటే, ఇక్కడికి వచ్చి ఎవరో ప్రోగ్రామ్ మాడిఫై చేస్తారండి. ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందండి, ఒక డెవలపర్ వచ్చి ఏం చేస్తాడంటే దీని మీద క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసి ఏం చేస్తాడు, ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది అనమాట. ఇలా ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తాడంటే ఇక్కడ ఏదో రాస్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ ఫర్ మోడిఫికేషన్ ఆన్ 4th September 2023. Okay, there are some parameters are changed and tested in the local environment. డెవలపర్ ఏం చేస్తాడంటే ఇలా ఏదో కామెంట్స్ యాడ్ చేయడము, ఏదో చిన్న చేంజ్ చేస్తాడు. చేసి కిందకు వస్తాడు. కిందకు వచ్చి మీకు ఏం చేస్తాడంటే ఈ చేంజెస్ అయిపోయినాయి. ఈ చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ కమిట్ అంటాను. కమిట్ అంటే ఏంటంటే నేను ఏమైతే చేంజెస్ చేశానో వాటిని ఒప్పుకో అంటే యాక్సెప్ట్ చేయండి, కమిట్ చేశాను. ఎందుకు చేసావు అన్నది ఇక్కడ అడుగుద్ది అనమాట. ఎందుకు చేశానంటే దెర్ ఆర్ ఫ్యూ మోడిఫికేషన్స్ ఆఫ్టర్ టెస్టింగ్ అని ఏదో పెట్టేశాను. పెట్టేసి ఇక్కడ నాని అంటే ఎవరు చేశారు అన్నది ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టేసి కమిట్ అంటే ఇప్పుడు ఇక్కడ కమిట్ అయింది. కమిట్ అవడం అంటే ఏం జరిగింది? కోడ్ మోడిఫికేషన్ జరిగింది. ఇక్కడ కోడ్ మోడిఫికేషన్ జరిగిన వెంటనే దీనికి వెళ్ళి చెప్పుద్ది ఏమని, హే గిట్ హబ్ లో కోడ్ మోడిఫై అయిపోయింది, నువ్వు వచ్చేసి బిల్డ్ చేసేయాలి. దాన్నే వెబ్ హుక్ అని అంటారు. మళ్ళీ అప్పుడు కింద రెండోసారి వచ్చినప్పుడు నేను మళ్ళీ చూపించి చేస్తానండి. అంటే ఇందులో వెబ్ హుక్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వెబ్ హుక్ ని ఇక్కడ ఎలా చూపిస్తుందో కూడా నేను చూపిస్తాను. తర్వాత ఇక్కడ పోల్ ఎస్సిఎం అంటే మొన్న మీకు చెప్పాను సార్, ప్రతి నిమిషం అలా చెప్పినప్పుడు ఇలా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, h/1 అని స్టార్ అని పెట్టి వదిలేస్తాను. వదిలేస్తే ఇదేంటి అంటే గంట, ఏ రోజు, ఏ గంట, ఏ వారం, ఏ నెల, ఏ ఇయర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్రాన్ అని లైనెక్స్ లో సోగారు మీకు చెప్పారు. క్రాన్ ట్యాబ్ అని మనకి ఫలానా ప్రోగ్రామ్ ఫలానా టైంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే క్రాన్ ట్యాబ్ సెట్టింగ్స్ అంటారు. అక్కడ కూడా h/1 స్టార్ అంటే అర్థం ఏంటంటే హెచ్ అంటే అవర్/1 అంటే ప్రతి నిమిషం, అంటే గంటకు 60 నిమిషాలు, ప్రతి నిమిషం అంటే 1440 సార్లు రోజుకు బిల్డ్ అవుతుంది అనమాట. సో పోల్ ఎస్సిఎం షెడ్యూల్ చేసాం. ఇక్కడ ఇంకేముందండి, దీని తర్వాత ఇగ్నోర్ పోస్ట్ కమిట్ హుక్స్ అంటే పోస్ట్ కమిట్ తర్వాత ఏమైనా ఉన్నా ఇగ్నోర్ చేసామని ఏమైనా అవసరం అయితే చేస్తాం. అంటే ఇప్పటిదాకా ఏం చేశాను సార్? ఏమీ లేదు. జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను, ఈ ప్రాజెక్ట్ ఏంటని, నాకు ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తున్నాను, బిల్డ్ ఎప్పుడు చేయాలో చెప్తున్నాను, తర్వాత బిల్డ్ ఎన్వైరన్మెంట్ యాంటీతో చేయాలా, మ్యావింగ్తో చేయాలా, ఎలా చేయాలి అన్నది బిల్డ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటుందండి. బిల్డ్ ఎన్వైరన్మెంట్ లో డిలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్ స్టార్ట్స్ అంటే పాతది ఏదైనా ఉంటే లేదా వేరేది ఏదైనా వర్క్ స్పేస్ అంటే ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కాపీ చేసి తన దగ్గర పెట్టుకుంటుంది అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కాపీ చేసి తన దగ్గర పెట్టుకునే దాన్ని ఒక వర్క్ స్పేస్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని డిలీట్ చేసేస్తాం. తర్వాత యూజ్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ ఫైల్స్ అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ను ఓపెన్ చేయాలంటే దానికి లాగిన్ ఐడి, పాస్వర్డ్లు లేదా కొన్ని సీక్రెట్స్ అంటే కొన్ని క్రెడెన్షియల్స్ పెడతారండి. అది ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టి ఆ ఫైల్ ని యాడ్ చేయాలి. అది సర్టిఫికెటా లేకపోతే యూజర్ నేమ్ పాస్వర్డ్లా SSH కీలా ఏంటి అనేది ఇక్కడ పెట్టాలి. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కి
లాక్ చేసేస్తారు. లాక్ ఎందుకు చేస్తారంటే సెక్యూరిటీ రీజన్స్, ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు లోపల ఎలా ఉంది అని. అలాంటి సినారియోలో వాటిని ఓపెన్ చేయడానికి దీనికి ఇవ్వాలి, ఎందుకంటే ఇది బిల్డ్ చేస్తుంది కాబట్టి దీనికి ఆ క్రెడెన్షియల్స్ ఇక్కడ పాస్ చేస్తారని. తర్వాత యాడ్ టైమ్ స్టాంప్ అంటే ఏంటి అంటే ఈ బిల్డ్ అయిపోయిన వెంటనే ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఎన్ని సెకండ్లకి అయిందో టైం స్టాంప్ కావాలి. టైం స్టాంప్ అంటే ఏంటంటే ఫలానా రోజు ఫలానా టైంకి ఇది కంప్లీట్ అయింది అని జరగడానికి టైం స్టాంప్ అనేది ఇక్కడ పెడతారండి. ఇక్కడ లేదు జనరల్ నోట్స్, జనరల్ రిలీజ్ నోట్స్ అంటే ఏదైనా ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ఉన్నా, జీరాలో ఫలానా దానికి వెళ్ళాలన్నా, జీరా ప్రాజెక్ట్ 3లో వెళ్ళాలన్నా, అలాగే ఏదైనా ఇష్యూ ఫిల్టర్స్ ఏమైనా ఉన్నా, ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజ్ నోట్స్ అంటే మీకు ఫలానా పని అయిపోయింది అని జీరాకి చెప్పాలన్నా, ఎక్కడైనా రాయాలన్నా జీరా రిలీజ్ నోట్స్ అని ఉంటుందండి. ఇవన్నీ కూడా మనల్ని వాళ్ళు అడుగుతారు ఫలానా దానిలో ఫలానాది పెట్టు అని, అప్పుడు మనం ఇవన్నీ చేయాలి సార్. అంటే ఉన్న ఆప్షన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే వీటి వల్ల ఏంటంటే ఏమేం ఫీచర్స్ ఉన్నాయి చేయడానికి అన్నది మీకు ఉంది. నేను రేపొద్దున జీరాకి లింక్ చేసిన తర్వాత ఇక్కడ పెడితే అక్కడ ఏం జరుగుతుందో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను సార్. తర్వాత ఇన్స్పెక్ట్ బిల్డ్ లాక్స్. ఇన్స్పెక్ట్ బిల్డ్ లాక్స్ అంటే ఏంటి అంటే ఇన్స్పెక్ట్ చేయడం అని అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ నుంచి మన ఊరికి వాటర్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మన ఊరికి వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది అనుకుందాం. ఎక్కడో వాటర్ రావట్లేదు, ఇంటికాడికేమో వాటర్ రావట్లేదు, అక్కడేమో వాటర్ బాగానే ఉంది, మధ్యలో ఎక్కడో లీకేజ్ ఉండడమో బ్లాకర్స్ ఉండడమో ఉంటుంది. ఇన్స్పెక్ట్ అంటే ఏంటంటే ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ బ్లాకర్ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి మనం ఎలా చేస్తామంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇన్స్పెక్ట్ చేయడం అని అంటే మీకు ఏ వాల్యూస్ వస్తున్నాయి, ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ అన్నది మధ్యలో చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఆప్షన్ వాడుకోవడానికి ఏంటంటే ఇన్స్పెక్ట్ బిల్డ్ లాక్స్ అని ఉంటుందండి. తర్వాత టెర్మినేట్ అంటే పొద్దున్నుంచి రన్ అవుతా ఉందండి, ఈ బిల్డ్ 2 గంటలు అయిపోవాలి, పొద్దున్నుంచి రన్ అవుతుంది, రన్ అవుతున్న బిల్డ్స్ ఏంటంటే స్టక్ అయినట్టు. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కంప్యూటర్ కూడా స్టక్ అయిపోద్ది. స్టక్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, పవర్ ఆఫ్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది అయిపోతుంది అనమాట. ఏదైనా బిల్డ్ 3 నిమిషాల టైంలో స్టక్ అయితే దాన్ని రీస్టార్ట్ చేసేస్తుంది. రీస్టార్ట్ చేయడం అంటే ఏంటంటే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తుంది. ద రీజన్ బిహైండ్ ఏంటంటే సమ్ రీజన్ ద కంప్యూటర్ ర్యామ్ ఏదో ప్రాబ్లం వలన ఆ బిల్డ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కాలేకపోయింది, దాన్ని ఏంటంటే చేస్తుంది. బిల్డ్ విత్ యాండ్, మీరు యాండ్ తో చేస్తున్నారా, చేస్తే మీ యాండ్ వెర్షన్ ఏంటి, మీరు ఏ జేడీకి వాడుతున్నారు, ఇలా డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత బిల్డ్ స్టెప్స్ అండి. బిల్డ్ ఎన్వైరన్మెంట్ అంటే అర్థం ఏంటంటే అది ప్రోగ్రామింగ్, ఇవన్నీ డీటెయిల్స్ నేను చెప్తున్నాను సార్, అంటే ఎలా జరగాలి అనేది. బిల్డ్ స్టెప్స్ లో బిల్డ్ ఎలా జరగాలి అని ఉంటుందండి. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ఎగ్జిక్యూట్ స్టైల్ ఆర్ ఇన్వోక్ యాండ్, ఏ యాండ్ వెర్షన్ ఉందో ఇవ్వండి. జస్ట్ టార్గెట్స్ లో మీకు చెప్పాను, ఇది బిల్డ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో ఉంటుంది, జస్ట్ అప్లై. ఈ పదం ఎందులో ఉంటుంది అంటే యాంట్ అయితే బిల్డ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో టార్గెట్ అని ఉంటుంది, మ్యావెన్ అయితే ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంటుంది, గ్రాడల్ అయితే కాన్ఫిగ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్లో రాసి ఉంటుంది. ఈ పదం మనం మన ఇష్టం వచ్చింది పెట్టడానికి ఉండదండి. ఇక్కడ ఐఎన్ఐటియా, క్లీనా, ఇవి లేదా బిల్డ్ ఇవన్నీ ఎవరిస్తారు అని అంటే డెవలపర్ ఇస్తాడు. ఆ పదాన్ని ఇక్కడ రాయాలి. ఇది నాకు ఏం పెట్టాలి అని తెలియకపోతే ఇక్కడ మీకు బిల్డ్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఒక ఫైల్ ఉంటుంది. ఈ బిల్డ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో టార్గెట్స్ అని ఉంటాయి. ఇదిగోండి, ఇది టార్గెట్. టార్గెట్ ఈజ్ ఏ క్లీనా, టార్గెట్ ఈజ్ ద డిస్టా, టార్గెట్ ఈజ్ కంపైలా, టార్గెట్ ఈజ్ ఐఎన్ఐటి. ఈ 4 ఏది వాడాలో వాళ్ళు చెప్తారండి. మీరు ఇక్కడ చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ లో ఈ యాంట్ కి అయితే బిల్డ్ డాట్ ఎక్స్ఎంఎల్, అలాగే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఏమో మ్యావెన్ కి, ఓకే. అలాగే గ్రాడల్ కి ఏంటంటే కాన్ఫిగ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్స్ ఉంటాయి అనమాట. ఇందులో టార్గెట్ అనే పదం ఉంటది. ఈ టార్గెట్ అనే పదంలో ఐఎన్ఐటి, కంపైల్, డిస్ట్, క్లీన్ అని ఉంటుంది. ఏది వాడాలి అన్నది ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఎవరు చెప్తారు సార్ అని అంటే ఇది మనకి డెవలపర్ చెప్తాడు, అంతేగాని నువ్వు నేను పెట్టడానికి ఉండదు. ఇది అయిన తర్వాత పోస్ట్ బిల్డ్ అని ఉంటుంది. పోస్ట్ బిల్డ్ జరిగిన తర్వాత ఏం చేయాలి అని, అంటే ఇక్కడ చూడండి, అగ్రిగేట్ డౌన్ స్ట్రీమ్ టెస్ట్ రిజల్ట్స్ అంటే టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడమా, ఆర్కేవ్ ద ఆర్టిఫాక్ట్ చేయడమా, బిల్డ్ అదర్ ప్రాజెక్ట్ చేయడమా, డిప్లాయ్మెంట్ చేయడమా. డిప్లాయ్మెంట్ అంటే ఫలానా చోటన ఫలానా సర్వర్లో ఫలానా ఫోల్డర్లో చేయడమా, జీరా ఇష్యూ జీరాలోకి వెళ్ళి
టికెట్ లోకి వెళ్ళి ఈ బిల్డ్ సక్సెస్ అయిందని అప్డేట్ చేయడమా, లేదా అప్డేట్ రిలవెంట్ ఇష్యూస్ అంటే మల్టిపుల్ ఇష్యూస్ అన్నిటిని అప్డేట్ చేయడమా, లేదా జేఈని టెస్ట్ కేస్ ని పబ్లిష్ చేయడమా, ఇవన్నీ ఏంటి అని అంటే ఈ బిల్డ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏం జరగాలి. పోస్ట్ బిల్డ్ అంటే దీనికి సంబంధం ఏంటి అని అంటే ఈ మొత్తం సక్సెస్ అయిన తర్వాత కొత్త బిల్డ్ స్టార్ట్ చేయి, జీరాలో చెప్పు, ఇంకెక్కడెక్కడో అప్డేట్ చేయి, అలాంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఇక్కడ పోస్ట్ బిల్డ్ యాక్షన్ లో చేస్తారు సార్. ఫైనల్ గా మీరు చేసేది ఏంటంటే అప్లై, సేవ్. సేవ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఏముంటుందంటే బిల్డ్ నవ్ అని ఉంటుంది. బిల్డ్ నవ్ అని కొట్టిన వెంటనే మీకు ఇక్కడ పడిపోద్ది సార్. ఇక్కడ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ సక్సెస్ అని కనపడుతుంది. ఇక్కడ కాన్సోల్ అవుట్పుట్ గ్రీన్ అంటే సక్సెస్ అండి. మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే ఐఎన్ఐటి ఏం జరిగిందో అనేది ఇక్కడ చూపిస్తుంది. అయితే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పడం ఏంటంటే సార్ మీరు ఏమంటున్నారు, గిట్ హబ్ లోకి వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ తెచ్చుకొని కాపీ చేసుకుంటుందని, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దీన్ని కాపీ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి. ఇగోండి సార్, మీకు గిట్ హబ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని సిలో కాపీ చేసుకోండి. ఇది నీ ప్రాజెక్ట్ పేరు అండి. నువ్వు ప్రాజెక్ట్ ఈ పేరు ఇచ్చావు. నీదేం చేసిందంటే ఈ గిట్ హబ్ లో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ లాగిన్ అయ్యి ఒక కాపీ తెచ్చుకుంటది. ఆ కాపీ తెచ్చుకొని తన దగ్గర పెట్టుకుంటది. దీన్నే ఏమంటారంటే బిల్డ్ది, లేదా దీన్నే వర్క్ స్పేస్ అంటారు. వర్క్ స్పేస్ అంటే అసలుకి పని జరుగుతున్న ప్లేస్ ఎక్కడంటే ఇక్కడే. ఇది ఎప్పుడు జరిగింది? 9/4/23 సంవత్సరంలో 9:40 జరిగింది. అంటే అక్కడి నుంచి కాపీ తెచ్చుకొని తన దగ్గర పెట్టుకొని జరుగుద్ది. ఇప్పుడు బిల్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది అనమాట. నేమ్ సైజ్ డేటా మాడిఫైడ్ అంటే యాక్చువల్ గా అవుట్పుట్ ఫైల్ ఇక్కడికి వస్తుందండి. అయితే మన రాసిన ప్రోగ్రామ్స్ కి ఏదో జస్ట్ ఊరికే కాపీ చేసి పెట్టాం, కానీ జనరిక్ గా అయితే అవుట్పుట్ ఫైల్ ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే నువ్వు బిల్డ్ చేసిన తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత అవుట్పుట్ వచ్చింది కదా, ఆ అవుట్పుట్ ఎక్కడ ఉంటది అని అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. దిస్ ఈస్ కాల్ ద పాత్. ఈ పాత్ లోకి వచ్చి చూసుకుంటే అవుట్పుట్ ఏమైనా ఉంటే ఫైల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన ఫైల్ ని తీసుకొని ఎక్కడ పెట్టమంటారో వేరే కంప్యూటర్ లో పెట్టమండానే కంటిన్యూషన్ డెలివరీ సిడి అంటారు. ఇక్కడ వరకు జరిగిన దాన్ని సిఐ ప్రాసెస్ కింద వర్ణిస్తారండి. అంటే ఇక్కడ వరకు చెప్పడానికి ఏంటంటే సిఐ అని అంటారు. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి చూస్తేనండి, ఇక్కడ మీరు చూస్తే క్లియర్ గా రాస్తుంది. ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ వెళ్తుంది, ఏంటి అని చెప్పేసి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ సార్. ఏదైనా బిల్డ్ ఫెయిల్ అయినా బిల్డ్ సక్సెస్ అయినా ఈ కాన్సోల్ లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ ఏ కాన్సోల్ అవుట్పుట్ అనమాట. కాన్సోల్ అవుట్పుట్ అంటే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏం జరిగింది, ఏ నిమిషంలో ఏమేమి జరిగింది అన్నది కంప్లీట్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ హియర్ సార్. ప్రతి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి సార్. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంకా ఇలా పైకి వస్తారంటే ఇదిగోండి వ్యూ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే దీన్ని ప్లెయిన్ టెక్స్ట్ లో చూడొచ్చు. ప్లెయిన్ టెక్స్ట్ లో అంటే జస్ట్ ఇలా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా కాపీ కూడా చేసుకుంటారండి. కాపీ చేసుకుని డెవలపర్ కి పంపిస్తారు. హే బాస్, బిల్డ్ ఫెయిల్ అయింది, ఎక్కడ ప్రోగ్రామ్స్ తప్పు ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పి మనం చెప్తాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే జస్ట్ నడుపుతాం తప్ప మనకు సంబంధం లేదు సార్. ఆ ప్రోగ్రాంలు రాయడం కానీ, ఆ కాన్ఫిగరేషన్ చేయడాలు కానీ ఇవన్నీ మనకు సంబంధం లేవు. కాకపోతే డెవలపర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏది ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఎక్కడ మనం పెట్టాలన్నది మాత్రం మన యొక్క డ్యూటీ సార్. నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాక్ వస్తే మీకు ఇక్కడ ఎడిట్ బిల్డ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇది క్లిక్ చేశారు అనుకోండి సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ డిస్ప్లే నేమ్స్ ఏంటి, ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదు అని అనుకుంటే మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ మీకు క్లియర్ కనపడుద్ది. బిల్డ్ 1 ఇట్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇది ఎంత టైం తీసుకుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి అనేది ఉంది సార్. నేను ఇంకొకసారి బిల్డ్ చేయాలి అని అంటే డైరెక్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేయడం, ఇక్కడ మీకు బిల్డ్ నవ్ అని ఉంటుంది. రెండోసారి కూడా బిల్డ్ చేయొచ్చు. అంటే ఆటోమేటిక్ ఎన్నిసార్లు అయినా బిల్డ్ చేసుకోండి. ప్రోగ్రామ్ చేంజ్ చేయనంత వరకు కూడా ఏముండదు. ప్రోగ్రామ్ చేంజ్ చేస్తే ఇక్కడ బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు నేను పని చేస్తున్నాను సార్,
ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను, బిల్డ్ నవ్ అని నేను క్లిక్ చేస్తున్నాను. అలా కాకుండా నేను ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ మాడిఫై చేస్తాను. ప్రోగ్రామ్ మాడిఫై చేయడం అంటే ఇక్కడ ఏదో ఇంకో ప్రోగ్రామ్ తీసుకుని ఆ ప్రోగ్రామ్ ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేయడం అంటే ఏంటంటే ఏదో మారుస్తుంది ఏంటంటే ఇక్కడ నేను ఏదో లాస్ట్ లో ఓకే ఇలా కామెంట్ అంటారు. ఇలా ఉంటే ప్రోగ్రామ్ ను కామెంట్ అంటారు. లేదా మల్టిపుల్ లైన్స్ అయితే ఇలా పెడతారండి జావాలో. ఓకే, డోంట్ కన్సిడర్ దీస్ లైన్స్ అని పెట్టేసి నేను ఇది ఇలా పెట్టేసి దీన్ని సేవ్ చేస్తాను. అంటే సారీ, ఇలా మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టవచ్చు లేదా ఉంటుంది. ఇక్కడ ఏదో కమిట్ చేంజెస్ అన్నాను, యాజ్ పర్ గైడ్ లైన్స్ మోడిఫైడ్ ద ప్రోగ్రామ్ అని పెట్టేసి కమిట్ చేస్తాను. కమిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా బిల్డ్ జరగాలి. నేనేం చేయట్లా, ఇక్కడికి వస్తున్నా, కామ్ గా ఉంటుంది. ఒక నిమిషం తర్వాత అదే బిల్డ్ స్టార్ట్ చేయాలి. దాన్నే కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ అంటారు. కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైతే కోడ్ చేంజ్ జరిగిందో మనం టైం ఇంటర్వల్ పెట్టాం, ఆ ఒక్క నిమిషంలో మనకు ఆటోమేటిక్ ఏమవ్వాలంటే బిల్డ్ జరగాలండి. అంటే మనిషి యొక్క ప్రమేయం లేకుండా టైం ఇంటర్వల్ ప్రకారం కోడ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా బిల్డ్ జరగడం అనే కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ అంటారు. విల్ వెయిట్ అండ్ సీ, జరుగుద్దో లేదో చూద్దాం సార్. నేను సిస్టమ్ కదపట్లేదు సార్, ఐఎమ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్. ద రీజన్ ఎందుకంటున్నానంటే ఎవ్రీ మినిట్ అది బిల్డ్ జరపాలి కాబట్టి, జరుగుతుందో లేదో, జరగకపోతే ఏం కాన్ఫిగరేషన్ చేయాలో నేను చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటేనండి, చాలా మంది భయపడతారేమో, భయపడొద్దండి. ఇక్కడ మనం ఏం చేయట్లేదండి. ఇక్కడ మనం ఏం చేయట్లేదు. మనం ఇంత నేర్చుకోవాలంటే మీకు నేను ముందే చెప్పాను, జీరా కాన్ఫరెన్స్, జీరా సర్వీస్ మేనేజ్మెంట్ అవి నేర్చుకుంటే చాలండి. ఇవన్నీ ఏంటి అని అంటే ఇన్ఎడిషన్ అంటే ఫ్యూచర్ లో మనకి ఏది అవసరమైనా, లేదా ఈ జెన్కిన్స్ కి జీరాకి లింక్ పెట్టమన్నా, దేనికైనా లింక్ పెట్టమని అడగవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కానీ మేము ఇంతలా వీటిని డీప్ గా తీసుకురావడం, ప్లస్ ఫ్యూచర్ లో ఒకవేళ నువ్వు డెవాప్స్ ఇంజనీర్ కింద చేసుకోవాలన్నా కూడా ఏంటంటే ఇందులో కొంతవరకు నేను తీసుకెళ్తే మీకు ఉపయోగపడదు అన్నది నాకు ఇంటెన్షన్ అండి. బట్ జనరల్ గా ఏంటంటే నేను చూడాల్సింది ఏంటంటే జీరాకి దీనికి ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు, బిల్డ్ తర్వాత జీరాలో ఎలా అప్డేట్ అవుతాయి అవి నేను చూపించాలండి. కానీ నేను ఏం చేస్తానంటే కంప్లీట్ జెన్కిన్స్ ని కొంచెం షార్ట్ పీరియడ్ లో చేస్తున్నాను సార్. ఇక్కడ మీరు చూడండి సార్, నేను అక్కడ కోడ్ మాడిఫై చేస్తే 1 minute అయింది, ఇక్కడ బిల్డ్ స్టార్ట్ కాలేదు సార్. మీరు బిల్డ్ కాన్ఫిగర్ లో ఏం చేశారో చూడండి సార్. అంటే సిఐ అంటే ఏంటి, కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే కోడ్ మాడిఫై చేశానో ఆటోమేటిక్ గా జరగదు. మరి ఇక్కడ చూద్దాం, బిల్డ్ ట్రిగర్ లో మనం పోల్ పెట్టాం, ట్రిగర్ బిల్డ్స్ ఫ్రమ్ స్క్రిప్ట్ అన్నారు, బిల్డ్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ అన్నారు, బిల్డ్ పీరియాడిక్ అన్నారు, బిల్డ్ వెన్ కమిట్ అన్నారు. మరి ఇక్కడ నేను ప్రతి నిమిషం అని చెప్పాను. అంటే ప్రతి నిమిషం అంటే ఆటోమేటిక్ గా అది ఏం చేయాలి, కోడ్ చేంజ్ అయితే ఆ టైం కల్లా బిల్డ్ స్టార్ట్ అవ్వాలి. కానీ నా బిల్డ్ స్టార్ట్ కావట్లేదు, నా బిల్డ్ అనేది స్టార్ట్ కావట్లేదు. ఎందుకంటున్నానంటే అది ఆటోమేటిక్ గా తీసుకోవాలి. ఇది ప్రతి నిమిషం h/1 ఏదైనా బిల్డ్ అక్కడ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా జరగాలి. కానీ నాకు ఆటోమేటిక్ గా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు మనం చూద్దాం. ఎందుకంటే అక్కడ చేంజ్ చేసినా ఇక్కడ జరగాలి. ఇక్కడ రెండే ఉన్నాయి, చూసారా లేదు. లాస్ట్ బిల్డ్ 4 minutes 8 seconds ఎగో, ఆ తర్వాత జరగలేదు. ఇక్కడ మనం ఏమంటున్నాం, ప్రతి నిమిషం బిల్డ్ జరగాలి అంటున్నాం, అదేం బిల్డ్ జరగట్లేదు. ఇక్కడ మనం బిల్డ్ స్టెప్స్ లో ఒకసారి చూద్దాం. మనం ఏమి ఇచ్చాము, ఇదేం లేదు. బిల్డ్ ఎన్వైరన్మెంట్ మనం ఏమి ఇవ్వలేదు, విత్ హ్యాండ్ తో జరుపు అన్నాం. ఓకే, ఇక్కడ మనం ఎక్కడా కూడా మనం ఈ టైం అని చెప్పాలి. ఇక్కడ బిల్డ్ ట్రిగర్స్ అంటే ఏ టైం ప్రకారం జరగాలి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసినా కూడా నాకు జరగదు. బిల్డ్ పీరియాడికల్ అంటే మీకు చెప్పాను, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. ఇది బిల్డ్ ఒకటి అయిన తర్వాత బిల్డ్ రిమోట్ అంటే ప్రోగ్రామింగ్ ద్వారా చేయడం. మనకున్న ఆప్షన్ ఏంటి, పోల్ లో నేను ఆల్రెడీ పెట్టాను. ఏం పెట్టాను, h/1 అని పెట్టాను. ఓకే, అక్కడి నుంచి బిల్డ్ చేంజ్ చేశాను, కానీ అయినా కూడా బిల్డ్ జరగట్లేదు. మీరు చూడండి, ఇక్కడ నేను వచ్చాను కానీ నాకు ఎటువంటి బిల్డ్ జరగలేదు.
అంటే ఎందుకు జరగట్లేదు అన్నది మనం ఒకసారి చూద్దాం సార్. ఎందుకంటే ఆటోమేటిక్ గా అక్కడ కోడ్ మాడిఫై చేసిన వెంటనే ఇక్కడ బిల్డ్ అనేది జరగాలండి. ఇది పోల్ ఎస్సీఎం మనం కరెక్ట్ గానే పెట్టాం మనం, ఎందుకంటే మాన్యువల్ గా జరుగుతుంది అది. ఇక్కడ మీరు చూస్తే పోల్ ఎస్సీఎం ఇన్ జెన్కిన్స్ అని కొడితే క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. క్లియర్ గా మెన్షన్ చేయడం అంటే ఎప్పుడెప్పుడు జరగాలి. మీకు నేను ఈ బొమ్మ కూడా మొన్న చూపించాను సార్. జెన్కిన్స్ పోల్ ఎవ్రీ ఎక్స్ మినిట్స్ అంటే ప్రతి 1 నిమిషానికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చేంజెస్ జరిగితే లేటెస్ట్ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ బిల్డ్ జరపాలి అన్నది ఉంది. మరి దీని ప్రకారం నేను టైం ఎంత పెట్టాను? దీని ప్రకారం నేను టైం ఇలాగే పెట్టాను. నేను h/1 స్టార్ 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 అని పెట్టాను. h/1 స్టార్ 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 అంటే ఆటోమేటిక్ గా ఆ టైంకి బిల్డ్ జరగాలి. మరి నాకు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అన్నది మనం సార్ ఇక్కడ కమిట్ ఏమైనా చేయాల్సి ఉంటుందా? అసలు అక్కడ కమిట్ చేశాను సార్. మీరు కావాలంటే మళ్ళీ పెడతాను చూడండి సార్. ఇది నేనేం చేస్తానంటే 2 నిమిషాలు ఎవ్రీ 2 minutes అని పెడుతున్నాను. అప్లై పెట్టాను సార్, సేవ్ చేస్తాను. అంటే ఏంటో తెలుసా, ప్రతి 2 నిమిషాలకి జెన్కిన్స్ గిట్ హబ్ దగ్గరికి వెళ్ళు అంటే ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటో ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోండి సార్. పోల్ ఎస్సీఎం లో నేనేం చెప్తానంటే జెన్కిన్స్ ప్రతి 2 నిమిషాలకి నువ్వు గిట్ హబ్ లోకి వెళ్ళు. ఎవరైనా ఏదైనా చేంజెస్ చేస్తే బిల్డ్ జరుగుతుంది. చేంజెస్ ఏమీ చేయకపోతే గమ్మున కూర్చో. ఇక్కడ నేను వచ్చాను, ఇది అప్లై చేశాను, ఇది సేవ్ చేశాను. ఇక్కడికి వచ్చి నేను కోడ్ మాడిఫై చేస్తున్నా. ఇక్కడ కోడ్ ఏం చేస్తాను, నేను ఇక్కడ ఎడిట్ చేసి కోడ్ మాడిఫై చేసి కమిట్ చేస్తున్నా. కోడ్ ఇక్కడ మాడిఫై చేసి ఇక్కడ నేను ఏమంటున్నాను, ఏదో సంథింగ్ 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 అని పెట్టేసి నేను కోడ్ రాసా, కోడ్ మాడిఫై చేశాను. కోడ్ మాడిఫై చేసి నేను అలాగే కావాలంటే దీన్ని మళ్ళా ఇక్కడ కింద ఇంకొక దాన్ని కాపీ కింద పెట్టేసి నేను దీన్ని కమిట్ చేంజెస్ చేస్తున్నాను. కమిట్ చేయడం అంటే ఎస్ మాడిఫైడ్ ద కోడ్ యాజ్ ఫర్ జీరా టికెట్ ఏబిసి 120 అనో లేకపోతే ఎల్జీ ప్రాజెక్ట్ ఉంది కదా, ఎల్జీ 123 అని ఇచ్చేసి కమిట్ డైరెక్ట్లీ టు ద మెయిన్ బ్రాంచ్. ఎస్ కమిట్ చేస్తాను. నేను కమిట్ చేసేస్తాను. ఎప్పుడైతే ఇక్కడ కమిట్ అయిందో 2 నిమిషాల తర్వాత చూడండి సార్, ఆటోమేటిక్ ఇక్కడ బిల్ జరిగిపోతుంది సార్. నేనేం చేయలేదు. అయితే మీరు మనిషిగా చేశారా, సిస్టమ్ దాని అంతటికి అది చేసిందా అన్నది ఎలా తెలుస్తుందంటే, మీరు చేస్తే ఇక్కడ మాన్యువల్లీ స్టార్టెడ్ బై ద నాని ప్రసాద్, స్టార్టెడ్ బై యూజర్ నాని ప్రసాద్ అంటే మనిషి మౌస్ పెట్టి క్లిక్ చేసి చేశాడు అన్నది స్టార్టెడ్ బై ఈ వ్యక్తి చేశాడు అన్నది ఇది. మీరు బ్యాక్ వస్తే ఈ బిల్డ్ 3 అని చూసారా, దీని మీద క్లిక్ చేస్తే స్టార్టెడ్ బై ఎస్సీఎం అంటే మనిషి స్టార్ట్ చేయలేదు, ఎవరో అక్కడ కోడ్ మాడిఫై చేశారు. కోడ్ మాడిఫై చేశారు కాబట్టి వెంటనే బిల్డ్ జరిగిపోయింది. అంటే ఎవరైనా మనిషి మౌస్ తోటి స్టార్ట్ చేస్తేనేమో అతని పేరు వస్తుంది. ఒకవేళ కోడ్ మాడిఫై చేసి జరిగితే ఇక్కడ ఏమని వస్తుంది అంటే సోర్స్ కోడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎస్సీఎం. దాని మీద మీరు కావాలంటే ఇంకో ప్రోగ్రామ్ చేంజ్ చేసి చూసుకోండి, లేదా ఇదే ప్రోగ్రామ్ మీరు మాడిఫై చేయండి. మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ చేస్తున్నా, ఇది అవసరం లేదు నాకు, మళ్ళీ ఇదంతా తీసేస్తున్నాను. ఇదంతా తీసేసి కమిట్ అని పెట్టేసి ఓకే డిలీటెడ్ మై కోడ్ అని పెట్టేసి నేను కమిట్ చేసేస్తున్నాను. కమిట్ చేసిన వెంటనే మళ్ళీ అక్కడ బిల్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ 4th బిల్ స్టార్ట్ అవుతుంది. బ్యాక్ వస్తే ఇక్కడ 4th బిల్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. నేను చేయట్లా ఇవన్నీ. నేను చేస్తే చూసారా నా పేరు ఉంటుంది, నాని ప్రసాద్ అని. బిల్డ్ 1 అయినా బిల్డ్ 2 అయినా నేను మాన్యువల్ గా చేశాను. బిల్డ్ 4 ఎవరు చేశారు? ఆటోమేటిక్ గా. ఎందుకు జరిగింది? అక్కడ కోడ్ మాడిఫై జరిగింది. కోడ్ మాడిఫై జరిగింది కాబట్టి ఇక్కడ నేను ఆటోమేటిక్ గా బిల్డ్ చేసేస్తాను. అంటే మనిషి ప్రమేయం లేకుండా డెవలపర్ ఎవరైనా కోడ్ మాడిఫై చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ బిల్డ్ జరగడాన్ని సిఐ అంటారు, కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్. వాట్ ఈస్ మెంట్ బై కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్? Whenever the code has been modified into the repository, automatically the build the code into the Jenkins level. That is called the CI. ఆ వచ్చిన అవుట్పుట్ ఫైల్ని మళ్ళా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమంటారో పెట్టేస్తుంది. దట్స్ కాల్డ్ ద కంటిన్యూషన్ డిప్లాయ్మెంట్, CI/CD. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఒక్కొక్కసారి క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ అండర్స్టాండింగ్ అబౌట్ ద CI and CD? CI is nothing but whenever the code is modified, automatically build should be performed is nothing but a CI.
And what is a CD is nothing but a continuation deployment. Whenever the build is completed, immediately the delivery, whatever the output file or whatever the latest software should be deployed into the wherever it's required. అన్నది ఉంటుందండి. సో this is the just the basics explain చేశాను సార్. బేసిక్స్ అంటే ఎలా జరుగుద్ది ఏంటి అనేది చేశాను. రేపు వెబ్ హుక్ చెప్పి ఇందులో టైప్స్ అన్ని చెప్తాను సార్. అంటే ఇక్కడ మీకు టైప్స్ అంటే న్యూ ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు వీటిలో ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకుంటానండి. సహజంగా ఇంత డీప్ గా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ గా ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక 1 year తర్వాత స్విచ్ అవుతాం అన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడైతే మనకి జీరాకి దీనికి లింక్ ఇస్తే సరిపోద్ది సార్. అంటే ఇక్కడ బిల్డ్ అక్కడికి వస్తుందా లేదా, అక్కడి నుంచి ఇక్కడికి బిల్డ్ స్టార్ట్ చేయగలుగుతున్నాం లేదా అని చూస్తే సరిపోద్ది. ఆ పార్ట్ రేపు చెప్పి ఈ మోడల్స్ అన్ని చెప్తాను సార్. చెప్పిన తర్వాత ఇందులో వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి అన్నది కూడా ఒకసారి చెప్తాను. అంటే కొన్ని కంపెనీ వాళ్ళు ఏమంటారంటే మాకు నీకు కొంత బేసిక్ తెలుసా అని అడుగుతారు. ఎందుకంటే జీరా మీద వర్క్ లేనప్పుడు నువ్వు దీని మీద పని చేయాలి, జీరాలో వర్క్ ఉన్నప్పుడు జీరాలో పని చేయద్దు, కానీ నువ్వు కొంత బేసిక్ చెప్పవా అని. హోల్ SCM అంటే ఏంటి, గిట్ హబ్ ఎలా కనెక్ట్ అవుతావు, అక్కడ ఈ ఉన్న ఆప్షన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సార్. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆఫ్ జెన్కిన్స్ అని ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఊరికే అంటే ఇది అందరికీ కాదు సార్. ఎవరికైతే 6+ years మన ఎక్స్పీరియన్స్ పెడుతున్నామో దే షుడ్ హ్యావ్ ఏ మినిమం నాలెడ్జ్ ఆన్ జెన్కిన్స్ సైడ్ ఆల్సో. ఎందుకంటే నాకేమి లేకుండా నేను చేసామంటే చేసేస్తానని కాదు సార్. సో గైస్, ఇది ఈ రోజుకి ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీరు ఏనండి ప్రాక్టికల్ గా మీరే చేయండి. ఇది మొబైల్లో ప్లే చేసుకుంటూ సిస్టమ్ లో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది సార్. కాకపోతే కోడింగ్ రావాలి, సిస్టమ్ ముందు ఎప్పుడు కూర్చొని ఉండవాలి. ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్ సార్. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ బేస్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్. మళ్ళా ఎల్లుండి నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను సార్. తర్వాత 24 క్వశ్చన్స్ చెప్తాను. ఆ 24 క్వశ్చన్స్ కానీ మీకు వస్తే యు ఆర్ గుడ్. అంటే జాబ్ వచ్చినా ఆఫీస్కి వెళ్ళినా నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సార్. అంటే మీరు ఆ 24 క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేయండి సార్. ఆ 24 క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ సార్. మీరు ఆ 24 క్వశ్చన్స్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాక నేను ఎల్లుండి స్టార్ట్ చేస్తానండి. ఎల్లుండి స్టార్ట్ చేసి మీకు ఎలా చెప్పాలో నేను ప్రతిదీ స్లోగా ఆ 24 క్వశ్చన్స్ చేస్తే మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఆఫీస్కి వెళ్ళడం అంటే వారంలో 2 రోజులు ఆఫీస్కి రమ్మన్నా కూడా యూ కెన్ గో అండ్ యూనో హ్యాపీగా నువ్వు చేయొచ్చండి. అవి కూడా నేను చెప్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ నౌ అండ్ విల్ మీట్ టుమారో at 9 o'clock సార్. థ్యాంక్స్ ఎవరీవన్ సార్. మిగతా వాళ్ళకి రిజల్ట్స్ నేను పంపిస్తానండి. అది సతీష్ గారిది ఇంకొకరు 2 ఉన్నారు సార్, వాళ్ళకి నేను చేసి పంపిస్తాను గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. హ్యావ్ గ్రేట్ డే. సార్ ఉన్నారా? హైదరాబాద్ లో వర్షం పడుతుంది, నిద్రపోతున్నారా? ఉన్నాం సార్. సార్ వింటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, బై సార్. థ్యాంక్ యూ. బై సార్.